ఏఐ అనేది చదువుకున్న వాళ్ళ కోసమే, డబ్బులున్న వాళ్ళ కోసమే, లేదా పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళ కోసమే నా అని అడిగారు. ఐ డోంట్ థింక్ సో. ఇది అందరికీ అని నేను అన్ని ప్రశ్నలకి సమాధానంగా చెప్తూ కూడా ప్రతి ప్రశ్నకి కూడా ఇది అన్ని స్థాయిల్లో ఉన్న అందరికీ అని మాట్లాడుతున్నాను. ఉదాహరణకి ఒక 10 days బ్యాక్ నేను మా ఊరు వెళ్ళినప్పుడు, చిన్న పల్లెటూరు, మా దొడ్లోనే ఒక మామిడి మొక్క ఆకు ఎండిపోతున్నట్టుగా గుర్తించాం. దానికి మామూలుగా మనం పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో రకరకాల అభిప్రాయాలు చెప్తారు వాళ్ళ అనుభవాల్లో నుంచి. అలాగే పెస్టిసైడ్స్ షాప్కి వెళ్తే దానికి సంబంధించిన 2-3 మందులు ఆప్షన్స్ గా చెప్పొచ్చు. మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎండిఓ ఆఫీస్లో ఉన్న అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని అడిగితే ఒక రకమైన వివరణ ఇవ్వచ్చు. డెఫినెట్ గా అందరికీ వాళ్ళ వాళ్ళ అనుభవంలో నుంచి ఈ మొక్క ఎందుకు ఎండిపోతుందో, ఈ మొక్కకి ఏమై ఉంటుందో కొంత అవగాహన ఉంటుంది, కొంత మనకు డైరెక్షన్ ఇస్తారు. మనం కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఆ 2-3 సలహాలు తీసుకుని మనం కొంత ఆ మొక్కని సేవ్ చేయొచ్చు. కానీ అదే రోజు నేను ఆ మొక్కకి దగ్గరగా నిలబడి ఫోటో తీసి అది నేను చాట్ జీపీటీకి ఫీడ్ చేశాను. చాట్ జీపీటీని అడిగాను, ఈ మొక్క హెల్దీగా కనపట్లేదు, ఎక్స్ప్లెయిన్ వాట్ కెన్ బి డన్, సజెస్ట్ అంటే దాదాపుగా ఒక 7-8 ఆప్షన్స్ టు ఫిగర్ అవుట్ రూట్ కాజ్. ఆకులు ఎందుకు ఎండిపోతున్నాయి, చిన్న స్టెమ్స్ ఎందుకు ఎండిపోతున్నాయా లేదా, ఎండిపోతే ఎందుకు ఎండిపోతున్నాయి, అన్ని స్టెమ్స్ ఎండిపోతున్నట్టుగా కనపడుతున్నాయా లేదా ఒక పక్కన కనిపిస్తున్నాయా, మెయిన్ స్టెమ్ ఎలా ఉంది, నేల పొజిషన్ ఎలా ఉంది, నేలలో తేమ ఎలా ఉంది, నేల ఎలాంటి మట్టి, నేలకి ఎప్పుడు మనం నీళ్లు పోసాం, ఇలా ఒక 7-8-9 డైరెక్షన్స్ లో ఎంక్వైరీ చేస్తూ ఫైనల్ గా మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఆకులకి ఫలానా రకమైనటువంటి ఫంగస్ సోకింది కాబట్టి ఫలానా పెస్టిసైడ్ ని ఈ కాన్సన్ట్రేషన్ లో వాడితే దట్ ప్రాబబ్లీ విల్ అడ్రస్ ద ప్రాబ్లం ఇమీడియట్లీ అన్నదాకా ఆ సలహాను తీసుకొచ్చింది. అదే చేసాం. దాదాపుగా మొక్క సేవ్ అయినట్టుగానే కనపడుతుంది. వీ డోంట్ నో. బాటం లైన్ ఏంటంటే, మన పంటలకి పురుగు ఆశించినప్పుడు కానివ్వండి, చీడపీడలు సోకినప్పుడు కానివ్వండి, నేల ఎండిపోయినప్పుడు కానివ్వండి, పంట పొట్ట మీద ఉంది, సరైన యూరియానో సరైన ఎరువులో మనం వేయగలిగామా లేదా, లేదంటే ఫలానా పెస్టిసైడ్ మనం కొట్టగలిగామా లేదా, ఫలానా పంట ఫలానా టైంలో ఈల్డ్ రావాలి కదా, ఎంత వస్తుంది, ఎంత రాబోతుంది, లేదు ఫలానా పంట మనకి నవంబర్లో చేతికి వస్తుంది కాబట్టి నవంబర్ నాటికి దానికి రేటు మార్కెట్ ఎలా ఉండబోతుంది, మనం ఇమీడియట్ గా అమ్మాల్సి వస్తుందా, మనం గోడౌన్స్ లో పెట్టాల్సి వస్తుందా, గోడౌన్స్ లో పెడితే ఎన్ని నీళ్లు పెట్టాల్సి వస్తుంది, దాని కాస్ట్ ఎంత, ఫైనల్ గా మనం అమ్మగలిగింది ఎంత, దానికి దీనికి పోతే మనకు వచ్చే నెట్ లాభం ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద ఇంజనీర్లు, పెద్ద అనలిస్టులు చేసేవాళ్ళు. లాట్ ఆఫ్ అనుభవంతో కూడుకున్న పనులవి. కానీ వాళ్ళ అవన్నీ అవసరం లేదు. మన దగ్గరున్న మన స్మార్ట్ ఫోన్లోనే, మన ఫోన్లోనే మనం కూర్చుని ఈ చాట్ జీపీటీతో మాట్లాడుకుంటూ పోతే మన భాషలోనే, తెలుగులోనే, మీరు తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, హిందీ అయితే హిందీ, ఎనీ మేజర్ లాంగ్వేజ్ ఫర్ నౌ. రాబోయే రోజుల్లో ఆల్ చిన్న చిన్న లాంగ్వేజెస్ కూడా వచ్చేస్తాయి, స్క్రిప్ట్ లేని లాంగ్వేజెస్ కూడా వస్తాయి. ఎందుకని, దానికి కూడా స్క్రిప్ట్ లేకపోయినప్పటికీ భావం ఉంది కాబట్టి, సౌండ్ను బట్టే ఇది అర్థం చేసుకోగలదు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ ఫిగర్ అవుట్ ఎ వే. అంటే ఏంటనమాట, వ్యవసాయం చేసే వాళ్ళకి, పశువులు పెంచుకునే వాళ్ళకి, పాడి పరిశ్రమలోను, కోళ్ల పరిశ్రమలోను, మీరు ఈ రంగం ఆ రంగం అని ఏ రంగము కాదు, మీరు అటు ఇటు పరిగెత్తకుండా మీరు ఒకచోట నిలబడి ఒక విషయం మీద అవగాహన పెంచుకోవటానికి, ఆ విషయం మీద గతంలో మీరు ఊహించని విధంగా కూడా అవగాహన పెంచుకోవటానికి మీ చేతిలో మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఉన్నట్టుగా లెక్క. దాన్ని అందుకు వాడుకుంటే డెఫినెట్ గా మనకి పల్లెటూరులో కూడా, మన గ్రామాల్లో కూడా ప్రతి విషయంలోనూ మనకు ఉపయోగమే. సో ఇది ధనవంతులకేనా? ప్రాబ్లీ నాట్.
ఇన్ఫాక్ట్ ధనవంతుల కంటే, సిటీస్ లో ఉన్న వాళ్ళకంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది వాళ్ళ ఆర్థిక ప్రగతికి అన్నది నా కన్విక్షన్. దాన్ని మనం గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళాలి. అది సమాజం బాధ్యత, సంఘాల బాధ్యత, ఎన్జిఓల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఈ ప్రశ్న, ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎవరైనా సరే, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ ఊర్లో ఎవరో ఒకళ్ళకి దీని గురించి నేర్పండి, ఎవరో ఒకళ్ళకి దీన్ని అలవాటు చేయండి. అండ్ దే ఆర్ స్మార్ట్ ఎనఫ్, దే విల్ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్. వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు, ఊరంతా చెప్పుకుంటారు. ఊరందరూ ఏ విషయమైనా సరే, పశువుకి అది మేత మేయట్లేదు, కళ్ళెర్రబండి, పాలు ఇవ్వట్లేదు, పాలు ఇలా అయింది, ఇంకోటి అయింది. మనం రోజువారీగా గ్రామంలో కూర్చొని ఎన్ని సమస్యలు మాట్లాడుకుంటామో అన్ని సమస్యల మీద అవగాహనకు కానీ, దానికి ఒక సొల్యూషన్కి కానీ, దాన్ని పట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎంత ఇంటెలిజెంట్ గా మాట్లాడాలో మనల్ని ప్రిపేర్ చేసే ఆయుధం, ఆ నోహౌ, ఆ ప్రోగ్రామ్ మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికి ఎక్కువ ఉపయోగం అంటే, నాకు ఇంతవరకు ఈ అవకాశం రాలేదనుకుంటున్న ప్రతి ఒక్కరికి దిస్ విల్ గివ్ యూ న్యూ ఆపర్చునిటీస్. ఈజీగా మీకు అందుబాటులోకి వచ్చే ఆపర్చునిటీస్ మీకు తీసుకొస్తుంది. చదువుల్లో అంతరాయంతో పని లేదు, మీ డబ్బులతో అంతరాయంతో పని లేదు, మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ తో సంబంధం లేదు, మీకు ఉద్యోగం ఉందా లేదా సంబంధం లేదు, మీకు బిజినెస్ ఉందా లేదా సంబంధం లేదు. యు ఆర్ ఎ పర్సన్ అవుట్ దేర్ విత్ ఎ స్మార్ట్ ఫోన్, యూ హ్యావ్ యాక్సెస్ టు, మీకు అందుబాటులో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉండి పనిచేస్తుంది. మీరు దాన్ని ఎందుకు ఎలా పని చేయించాలన్నారో దాంతో మాట్లాడితే మీకే అర్థం అవుతుంది. యూ షుడ్ స్టార్ట్ టాకింగ్ టు యువర్ ఫోన్, ఓపెనింగ్ దట్ అప్లికేషన్. ChatGPT లాంటి అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ మైక్ మీద నొక్కి మీరు మాట్లాడటం మొదలైంది. మీరు మాట్లాడితే అది ఏం చెప్పుద్దో మీకు వినిపిస్తుంది. కాబట్టి చదవటం కూడా రావాల్సిన అవసరం లేదు. దిస్ సీమ్స్ టు బి ద గ్రేటెస్ట్ ఈక్వలైజర్ హ్యూమన్ రేస్ హ్యాస్ ఎవర్ ఎన్కౌంటర్డ్. ఇంటర్నెట్ టైంలో వరల్డ్ వైడ్ వెబ్ లో గ్రేట్ లెవెల్ ఈక్వలైజర్ అని చెప్పారు. వరల్డ్ లో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఇంటర్నెట్ పనికొస్తుందని చెప్పారు. ఐ థింక్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్. దానికంటే మెరుగైన గ్రేట్ ఈక్వలైజరు, లెవెలరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనిపిస్తుంది.